నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష లీకేజీని నిరసిస్తూ ఎన్ఎస్యుఐ నాయకులు కోట దుర్గారాజు ఆధ్వర్యంలో ఎన్టీఏ దిష్టిబొమ్మను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోట దుర్గారాజు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల 23 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు మేధావులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకే అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ యాదవ్, రత్నం, శేఖర్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకేజ్ వ్యవహారాలు వల్ల 23 లక్షల మంది విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నిన్నగాక మొన్న మహారాష్ట్ర, మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర రాష్ట్రంలో రితిక్ మిశ్రా అనే విద్యార్థి భయభ్రాంతులకు గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2021, 2024, 2026 సంవత్సరంలో జరిగిన నీట్ పరీక్ష లీకేజ్తో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎటువంటి గుణపాఠం నేర్చుకోకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్, అంటే కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండే రాష్ట్రాల్లోనే ఈ పేపర్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంది. మనం అందరం చూస్తూ ఉన్నాం. బీజేపీ పేపర్ లీకేజ్ ప్రోత్సహిస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం వల్లనే పేపర్ లీకేజ్ అనేది జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాధాకృష్ణ కమిటీ ఏమని చెప్పిందంటే నీట్ పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహించాలని చెప్పేసి రాధాకృష్ణ కమిటీ చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేసే విధానంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. విఫలమై తల్లిదండ్రులకు మానసిక క్షోభను మిగిల్చే విధంగా చేస్తూ ఉన్నది. ఈ విధంగా నీట్ పరీక్షను పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వం చేతగానితనంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కేంద్రంలో ఒకప్పుడు జరిగినా ఉండే కేంద్రంలో ఎటువంటి ప్రకటనలు చేయకుండా మన ప్రధానమంత్రి ఎలా తిరుగుతూ ఉన్నాడంటే రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే దాని అధినేత పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడంట. అదేవిధంగా మన భారతదేశ ప్రధానమంత్రి పేపర్ లీకేజ్ వ్యవహారం తెలియనట్టు, అసలు ఏం జరిగిందో అంటుపట్టనట్టు, ఏం జరిగిందో కూడా భారతదేశంలో ఏం తెలియనట్టు చెట్టాపాటాలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అది మన దేశానికే చిక్కుచేటు. అదేవిధంగా పేపర్ లీకేజీ ద్వారా బాధితులైన విద్యార్థులందరికీ న్యాయం చేయే విధంగా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెంటనే రద్దు చేయాలి. విద్యార్థులు, మేధావులంతా కలిసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద ఉన్నత పరంగా ఉద్యమాన్ని నిర్వహించే విధంగా ఉండాలని, ఉద్యమాన్ని ప్రకటించాలని ఈ విధంగా తెలంగాణ ఎన్ఎస్యుఐ చెప్తా ఉంది. విద్యార్థి లోకానికి తెలంగాణ ఎన్ఎస్యుఐ ఎల్లవేళలు ఎన్నంటూ ఉండి వాళ్ళ సమస్యలపై పోరాడుతుందని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.